తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రేపు వీటి కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఎంపీ అభ్యర్థులు హాజరయ్యారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, జూమ్ మీటింగ్ నిర్వహించినట్లుగా తెలుస్తా ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం పైన ఏంటి వివరాలు మొత్తంగా? రేవంత్ రెడ్డి 17 పార్లమెంటు స్థానాల అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తా ఉన్నారు. ఈ జూమ్ మీటింగ్ కి 17 పార్లమెంటు స్థానాలకు పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇన్ఛార్జీలు, దాంతో పాటు ఏఐసిసి సెక్రటరీలు, పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీప్దాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళందరూ ఈ జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థులకు దిశానిర్దేశం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వహించకూడదు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్న వారిని మాత్రమే ఏజెంట్ గా పంపాలి. సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్ లకు తీసుకువెళ్లేలా చూసుకోవాలి. ప్రతి రౌండ్ లో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర 17C లిస్టు ఉండేలా చూసుకోవాలి. ఈవీఎం ఓట్లకు 17C లిస్టు ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలి. ప్రతి అభ్యర్థి వీటన్నింటిపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ కౌంటింగ్ లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు గానీ, అభ్యర్థి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గానీ, వీటన్నింటిపైన సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.